గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం కొత్త చాప్టర్, ఇంతకుముందు మనం సబ్ గ్రూప్స్ చాప్టర్ అయిపోయింది. సబ్ గ్రూప్స్ అనేది ఇప్పుడు మన న్యూ చాప్టర్ ఏంటంటే కొసెట్స్ అండ్ లాగ్రాంజెస్ థియరం. ఓకే, సో వాట్ ఈస్ కొసెట్స్? కొసెట్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనం కొసెట్స్, ద ప్రాపర్టీ ఆఫ్ కొసెట్స్ తెలుసుకుంటాం. ఓకేనా? కొసెట్స్ అంటే ఏంటి? రైట్, కొసెట్స్ అంటే లెట్ హెచ్ కామా డాట్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ కామా డాట్. ఓకే, మనం ఆల్రెడీ సబ్ గ్రూప్స్ గురించి తెలుసుకున్నాం. హెచ్ అనేది ఏంటి? జీకి సబ్ గ్రూప్. సబ్ గ్రూప్ అంటే ఫస్ట్ హెచ్ ఈ సబ్సెట్ ఆఫ్ జీ అవుతుంది, జీ ఈజ్ ఏ గ్రూప్ అవుతుంది. హెచ్ కూడా గ్రూప్ అయితే అప్పుడు దీన్ని ఏమంటాం? సబ్ గ్రూప్ అంటాం. రైట్, సో వీ ఆల్రెడీ డిస్కస్డ్. రైట్, సో హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అండ్ లెట్ ఏ బిలాంగ్స్ టు జీ. జీలో ఒక ఎలిమెంట్ తీసుకో. ఓకే, హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అండ్ లెట్ ఏ బిలాంగ్స్ టు జీ. జీలో ఒక ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు జీ తీసుకుని ఏహెచ్. వాట్ ఈజ్ ఏహెచ్? హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏతో మల్టిప్లై చేయగా వచ్చే ఆ ఎలిమెంట్స్తో ఉన్న సెట్నే ఏహెచ్ అంటాం. సో ఒకసారి చూడండి, ఏహెచ్ మీన్స్ ఏ ఇంటూ హెచ్ సచ్ దట్ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. అంటే హెచ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఏం చేయాలి? మనం ఏతో మల్టిప్లై చేయాలి. ఏహెచ్. ఓకే, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ కొసెట్. దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ కొసెట్. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తున్నాం ఏహెచ్ కాబట్టి దీన్ని ఏమంటాం? లెఫ్ట్ కొసెట్ అంటాం. ఓకే, సో ఆఫ్ హెచ్ ఇన్ జీ జనరేటెడ్ బై ఏ. ఇక్కడ ఈ కొసెట్ అనేది జనరేటెడ్ బై ఏ. ఏహెచ్ ఈజ్ కొసెట్ జనరేటెడ్ బై ఏ ఇన్ జీ. ఓకే అని చెప్తాం. అలాగే అదే ఇక్కడ ఏహెచ్ ఇదే రైట్ సైడ్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం? రైట్ కొసెట్ అంటాం. హెచ్ఏ. ఇక్కడ ఏహెచ్ లెఫ్ట్ కొసెట్ అండ్ హెచ్ఏ. హెచ్ఏ అంటే అర్థం ఏంటి? హెచ్లో ఉన్న ఎలిమెంట్ తీసుకో, స్మాల్ హెచ్ ఇంటూ ఏ. హెచ్ఏ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. అంటే అర్థం ఏంటి? హెచ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఏతో మల్టిప్లై చేయాలి. అది ఎప్పుడు? రైట్ సైడ్. ఓకే, హెచ్ఏ అంటే ఈ సెట్ మొత్తాన్ని ఏమంటామంటే రైట్ కొసెట్. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ కొసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ జనరేటెడ్ బై ఏ. ఓకే, అంటే మనం ఒక సబ్ గ్రూప్ హెచ్ అనేది తీసుకుంటే దాన్ని మనం ఏం చేయొచ్చు? లెఫ్ట్ కొసెట్ ఫైన్ చేయొచ్చు, అలాగే రైట్ కొసెట్స్ ఫైన్ చేయొచ్చు. ఓకేనా? ఇది లెఫ్ట్ కొసెట్, ఇది రైట్ కొసెట్. సింపుల్గా ఏమంటామంటే వీటిలన్నీ కొసెట్స్ అంటాం. ఓకే, సింపుల్గా ఇటు ఏమంటాం? కొసెట్స్. రైట్, ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి? ఇక్కడ హెచ్ఏ, దట్ ఈస్ మల్టిప్లికేషన్ యూజ్ చేసాం. మల్టిప్లికేటివ్. ద ఆపరేషన్ జీ ఈస్ డినోటెడ్ బై మల్టిప్లికేటివ్. మల్టిప్లికేటివ్ దృష్ట్యా రాస్తే ఏహెచ్ హెచ్ఏ ఇట్లా రాస్తాం. అలాగే ఎడిటివ్ నోటేషన్ కూడా ఉంది, అది నెక్స్ట్ చెప్తాను. ఆల్సో ఏహెచ్ హెచ్ఏ ఆర్ కాల్డ్ సింప్లీ కొసెట్స్. ఇక్కడ వీటిని ఏమంటామంటే కొసెట్స్ అంటాం. ఓకే, మామూలుగా అయితే ఏం చెప్తాం మనం? ఏహెచ్ అంటే లెఫ్ట్ కొసెట్ అంటాం, హెచ్ఏ అంటే రైట్ కొసెట్ అంటాం. సో వీటిని ఇన్ జనరల్గా ఏం చెప్తాం మనం? కొసెట్స్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ కొసెట్స్ ఆఫ్ హెచ్ జనరేటెడ్ బై ఏ ఇన్ జీ. హెచ్ యొక్క కొసెట్స్. ఓకేనా? కొసెట్స్ ఆఫ్ హెచ్ జనరేటెడ్ బై ఏ ఇన్ జీ. జీలో ఉండే కొసెట్స్. రైట్, సో క్లియర్గా మనం ఏం చెప్తున్నాం? హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అన్నాం. హెచ్ ఈ సబ్సెట్ ఆఫ్ జీ అవుతుంది. నా ఏలో హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుని ఏ బిలాంగ్స్ టు జీ తీసుకుని ఏహెచ్ చేస్తున్నాం. దెన్ దిస్ ఈజ్ కంటెంట్ ఇన్ జీ. ఏహెచ్ ఈ సబ్సెట్ ఆఫ్ జీ. ఓకేనా? అలాగే హెచ్ఏ ఈ సబ్సెట్ ఆఫ్ జీ. అంటే ఆల్ కొసెట్స్ ఆర్ కంటెంట్ ఇన్ జీ. అన్ని కొసెట్స్ కూడా ఏమవుతాయి? జీకి సబ్సెట్స్ అవుతాయి. ఏహెచ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ జీ, అలాగే హెచ్ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ జీ. అంటే అర్థం ఏంటి? ద కొసెట్స్ ఆఫ్ ఆల్ కొసెట్స్ ఆర్ కాంప్లెక్సెస్. ఆ కొసెట్స్ అన్నింటిలో ఏమవుతాయి? కాంప్లెక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటి? జీ యొక్క సబ్సెట్స్ అన్ని కలిపి ఏమంటాం మనం? కాంప్లెక్సెస్ అంటాం. అంటే ఏహెచ్ సబ్సెట్ ఆఫ్ జీ అవుతుంది, హెచ్ఏ సబ్సెట్ ఆఫ్ జీ అవుతుంది. అలా ఏ కొసెట్స్ ఫైన్ చేసినా జీలో ఒక సబ్ గ్రూప్ తీసుకుని ఆ సబ్ గ్రూప్ యొక్క మొత్తం కొసెట్స్ అన్ని ఫైన్ చేస్తే అవన్నీ కూడా ఏమవుతాయి? జీకి సబ్సెట్స్ అవుతాయి. సబ్సెట్స్ ఆఫ్ గ్రూప్ ఏమంటాం? కాంప్లెక్స్ అంటాం. కాబట్టి ఈ కొసెట్స్ అన్ని కూడా కాంప్లెక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద కొసెట్. కొసెట్ అంటే వెరీ సింపుల్. ఏహెచ్ మీన్స్ హెచ్లో ఎలిమెంట్స్ ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ ఏ సబ్ గ్రూప్ కాబట్టి అందులో ఎలిమెంట్స్ ఉంటాయి. ఏని అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ మల్టిప్లై చేయండి. దాన్ని మనం ఇట్లా రాస్తాం, ఏహెచ్ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఓకే, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది, ఏ ఇంటూ హెచ్. సపోజ్ ఇక్కడ హెచ్1 బిలాంగ్స్ టు హెచ్ అన్నాం, హెచ్1 బిలాంగ్స్ టు హెచ్. దెన్ ఏహెచ్1 బిలాంగ్స్ టు ఏహెచ్. ఏహెచ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఈ ఫామ్లో ఉంటాయి. ఏ ఇంటూ హెచ్1, ఏ ఇంటూ హెచ్2, ఏ హెచ్3 అండ్ సో ఆన్. ఈ ఫామ్లన్నీ కూడా ఏహెచ్లో ఎలిమెంట్స్ అవుతాయి. రైట్, దట్ ఈస్ ద లెఫ్ట్ కొసెట్. అలాగే సేమ్ రైట్ కొసెట్స్ ఉంటాయి. ఓకేనా?
Okay. Now let H is a subgroup of group G comma dot. G comma dot annam. H is a subgroup annam. Now E belongs to H. E belongs to G. E belongs to G kada identity element ఉంటుంది. Identity element exists in G, right? Because G is a group. Therefore E belongs to G. Now find EH. By definition of coset, left coset, EH definition ఏంటి? EH such that H belongs to H. That is equal to set of. What is EH? By identity property, EH is H such that H belongs to H. That implies H such that H belongs to H. H belongs to H అయితే ఆ H ఇక్కడ ఉంటుంది. అంటే that means this is equal to H. Okay. H such that H belongs to H. That means that is set equal to H. Okay na? Therefore EH is equal to H, where E is the identity in G. Again, E is also identity in H also. Similarly, HE, the right coset also equal to H. Okay. So EH is equal to H అవుతుంది. అలాగే HE is equal to H అవుతుంది. Right. ఓకే. ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏం చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళు మల్టిప్లికేటివ్ నొటేషన్. ఓకేనా? ఈ నెగటివ్ నొటేషన్ ఏమవుతుంది? ఎడిటివ్ నొటేషన్లో ఎలా రాస్తాం? Cosets are in additive notation. Okay. Additive notation లో ఏమవుతుంది? Let H be a H comma dot be a H comma plus be a subgroup of group G comma plus. Okay. నా ఇక్కడ ఎడిటివ్ గ్రూప్లో ఎడిటివ్ నొటేషన్ చూస్తున్నాం మనం. ఓకే రైట్. ఇక్కడ మనం మల్టిప్లికేటివ్ గ్రూప్లో ఏం రాస్తాం? ఈహెచ్ లేదా ఏహెచ్ లార్ హెచ్ఏ. ఇది మల్టిప్లికేటివ్ నొటేషన్ ఆఫ్ కాసెట్స్. మరి ఇక్కడ ఎడిటివ్ గ్రూప్ అన్నాం. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ. ఏ బిలాంగ్స్ అని తీసుకుంటే అప్పుడు లెఫ్ట్ కాసెట్ ఏమవుతుందంటే ఏ ప్లస్ హెచ్. ఓకే. ఇక్కడ మనం ఏం రాసాం? ఏహెచ్. లెఫ్ట్ కాసెట్ ఎట్లా రాసాం? ఏహెచ్ అని రాసాం. దాన్ని ఎలా డిఫైన్ చేసాం? ఏహెచ్ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని రాసాం. అలాగే రైట్ కాసెట్ హెచ్ఏ ఎలా రాసాం? హెచ్ఏ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. రైట్. ఇలా రాసామా? సో ఇక్కడ వచ్చేసరికి ఏ ప్లస్ హెచ్ అన్నాం. ఇది ఎడిటివ్ నొటేషను, ఇది మల్టిప్లికేటివ్ నొటేషన్. రైట్. ఎడిటివ్ నొటేషన్ ఎలా రాస్తాం? సేమ్. ఇక్కడ ఏహెచ్ అన్నాం, ఇక్కడ ఏమవుతుంది? ఏ ప్లస్ హెచ్ అవుతుంది. సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. దిస్ ఈజ్ ఎడిటివ్ నొటేషన్. ఇన్ ఎడిటివ్ నొటేషన్ ద లెఫ్ట్ కాసెట్ ఈజ్ ఏ ప్లస్ హెచ్. అలాగే రైట్ కాసెట్ ఏమవుద్ది? హెచ్ ప్లస్ ఏ. దట్ ఈజ్ హెచ్ ప్లస్ ఏ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. రైట్. సో వీటిలో ఏమంటే ఎడిటివ్ నొటేషన్లో ఇట్లా రాస్తాం. ఓకే రైట్. ఈ ఎడిటివ్ నొటేషన్ జీరో ఇస్ ఐడెంటిటీ. దేర్ ఫోర్ జీరో ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? హెచ్ అవుద్ది. ఇక్కడ చూడండి హెచ్ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్, అలాగే ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, వేర్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ. ఓకే. సో బట్ ఇక్కడ ఎడిటివ్ నొటేషన్లో జీరో ఈజ్ ఐడెంటిటీ. దేర్ ఫోర్ జీరో ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. అలాగే హెచ్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హెచ్ అవుతుంది. ఓకే రైట్. సో ఇది కొసెట్స్ అనమాట. కొసెట్స్ అంటే ఇట్లా రాస్తాం. ఇది మల్టిప్లికేటివ్ నొటేషన్. ఏహెచ్ ఈజ్ ఎ లెఫ్ట్ కొసెట్, హెచ్ఏ ఈజ్ ఏ రైట్ కొసెట్. అలాగే ఏ ప్లస్ హెచ్ దిస్ ఈజ్ ఏ లెఫ్ట్ కొసెట్ ఇన్ ఎడిటివ్ నొటేషన్. హెచ్ ప్లస్ ఏ ఇది రైట్ కొసెట్ ఎడిటివ్ నొటేషన్. రైట్. సో ఇది కొసెట్స్ అంటే ద డెఫినేషన్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. సమ్ ఎగ్జాంపుల్స్. Cosets examples. Okay. Right. Let G is equal to set of 1 minus 1 I minus I is a group with respect to usual multiplication dot. Okay.
యూజ్ఫుల్ మల్టిప్లికేషన్ డాట్ దృష్టి ఏమవుతుంది, ఇట్ ఇస్ ఎ గ్రూప్, రైట్. క్లియర్లీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, -1 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇది సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, ఇక్కడ మన ఆపరేషన్ ఏంటి, డాట్. జీ మీద ఏదైతే ఆపరేషన్ ఉందో హెచ్లో కూడా సేమ్ ఆపరేషన్ ఉంటుంది. డాట్ మీన్స్ ఇస్ మల్టిప్లికేటివ్, అంటే ఇక్కడ మల్టిప్లికేటివ్ రొటేషన్లో మనం ఫైన్ చేయాలి. కోసెట్స్ అన్ని ఎలాగవుతాయి. కోసెట్స్ అంటే ఏం చెప్పాం మనం, డెఫినేషన్ హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అవుతుంది అండ్ ఏ బిలాంగ్స్ టు జీ అని తీసుకున్నాం, ఏహెచ్ ఫైన్ చేసాం, రైట్. అలాగే హెచ్ఏ. అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, హెచ్ఈ అని ఈహెచ్ రెండు ఈక్వల్ అవుతాయా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఇఫ్ జీ ఈజ్ ఎబిలియన్, G is abelian. If G is abelian, then AH is equal to HA. అంటే లెఫ్ట్ కాసెట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ కాసెట్. లెఫ్ట్ కాసెట్స్ రైట్ కాసెట్స్ రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అయిపోతాయి. ఎప్పుడు G ఈజ్ ఎబిలియన్. బట్ G అనేది ఎబిలియన్ కానప్పుడు AH HA ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే, మే నాట్ బి ఈక్వల్. ఓకే, రైట్. ఇక్కడ మనం కాసెట్స్ ఫైన్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ హెచ్ అనే సబ్ గ్రూప్ ఉంది, జీ అనే గ్రూప్ ఉంది. ఇప్పుడు హెచ్ యొక్క కొసెట్స్ అన్ని జీలో, ద సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఫైన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ లెట్, ఇక్కడ చూడండి 1 బిలాంగ్స్ టు జీ. ఎందుకంటే డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఏ బిలాంగ్స్ టు జీ అని ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, ఏహెచ్ ఫైన్ చేస్తాం. ఓకే, అట్లా 1 బిలాంగ్స్ టు జీ. ఓకే, 1H ఏమవుతుంది చూద్దాం, 1 into H, రైట్. దిస్ ఇంప్లైస్ 1 into H అంటే డెఫినేషన్ ఏంటి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని 1తో మల్టిప్లై చేయాలా. నా 1 into 1, 1 into -1, దట్ ఈస్ 1, -1, బికాస్ 1 into 1 1, 1 into -1, రైట్. 1 into H అంటే ఏమొచ్చింది మళ్ళీ మనకి, అగైన్ H, బికాస్ 1 ఈజ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇది మల్టిప్లికేటివ్ గ్రూప్స్ ఇవి, కాబట్టి జీలో ఐడెంటిటీ ఏంటి, 1 ఈజ్ ఐడెంటిటీ. హెచ్లో కూడా సేమ్ ఐడెంటిటీ ఉంటుంది, 1 ఐడెంటిటీ. కాబట్టి 1 into H ఏమైంది మనకి, హెచ్ అయింది. ఇందాక చెప్పాను చూడండి, ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, అలాగే హెచ్ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుందని చెప్పాను లేదా. సో దాని ప్రకారం ఏమవుతుంది ఇక్కడ 1 into H ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ఏ అవుతుంది, రైట్. నౌ లెట్ -1 బిలాంగ్స్ టు జీ, రైట్. -1 into H. ఇప్పుడు ఏం చేయాలి, హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ని -1తో మల్టిప్లై చేయాలి. -1 into 1, -1 into -1, రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు -1 into 1, -1, -1 into -1, 1, రైట్. మళ్ళీ ఏమొచ్చింది సేమ్, 1, -1, 1, -1, దట్ ఈస్ హెచ్, రైట్. నౌ లెట్ I బిలాంగ్స్ టు G. నౌ IH, దట్ ఈస్ ఈక్వల్ టు, నౌ హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఐతో మల్టిప్లై చేయాలి. I into 1, రైట్. I into -1, దట్ ఈస్ I into 1, I into -1, -I. ఓకే, నెక్స్ట్ -I బిలాంగ్స్ టు G, -IH ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు -Iతో మల్టిప్లై చేయండి. -I into 1, -I into -1, రైట్. -1 into -I into 1, -I, minus into minus plus, that is I, రైట్. ఒకసారి చూడండి ఇక్కడ I, -I, దిస్ ఈజ్ సేమ్ యాజ్ I, -I. ఓకే, సో రైట్. జీలో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ మొత్తం 4 కొసెట్స్ వచ్చినాయి, రైట్. 1 బిలాంగ్స్ టు జీ అని ఒక 1H, -1H, IH, -IH, 4 కొసెట్స్ వచ్చినాయి. బట్ 4 కొసెట్స్ డిస్టింక్ట్ కాదు, అన్ని కూడా డిఫరెంట్గా లేవు. ఇక్కడ చూస్తే కనుక ఈ 2 కొసెట్స్ ఈక్వల్ అయిపోయినాయి. దట్ మీన్స్ 1H అండ్ -1H రెండు ఈక్వల్, రెండు కూడా ఈక్వల్, రెండు సేమ్. అలాగే IH అండ్ -IH ఈ రెండు కూడా సేమ్. ఓకే, సో టోటల్ కొసెట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి, 4 ఉన్నాయి. బట్ distinct cosets only 2, only 2 distinct cosets, 2 distinct left cosets. Okay na, 2 distinct left cosets are there. Okay, so ఇక్కడ 1 -1 అనేది ఒకటి, I -I ఒకటి, ఈ రెండు మాత్రమే డిఫరెంట్ లెఫ్ట్ cosets. Okay, obviously this is subset of G and this is also subset of G. చెప్పాం కదా, మనకు వచ్చిన కొసెట్స్ అన్ని కూడా G యొక్క కాంప్లెక్స్ అన్నాం, అంటే ఆ రెండు కూడా G కి సబ్సెట్స్ అవుతాయి. బట్ ఇది ఆటోమేటిక్గా గ్రూప్ సబ్ గ్రూప్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ సబ్ గ్రూప్, అంటే కొసెట్స్ అన్ని గ్రూప్స్ అవ్వచ్చు, సబ్ గ్రూప్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్, రైట్. ఈ విధంగా మనం కొసెట్స్ ఫైండ్ చేస్తాం. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్,
right. Example, let z comma plus is a group. ఇది మనకి గ్రూప్ కదా, z comma plus అనేది గ్రూప్ అని తెలుసు. Now let 2z comma plus is a subgroup of z comma plus. Set of all even integers is a subgroup of the group of integers, right? So even integers. ఇప్పుడు మనం ఇందులో cosets ఎలా ఫైండ్ చేస్తాం? Cosets ఫైండ్ చేయాలి, right? Okay, what is z? -3, -2, -1, 0, 1, 2, 3 and so on. This is the set G, z. Now what is 2z? Let it be h, right? Let it be g. Okay, what is 2z? Set of all even integers. 2z means set of all even integers. -6, -4, -2, 0, 2, 4, 6 and so on. ఇక్కడ ఓన్లీ ఈవెన్ ఇంటిజర్స్ మాత్రమే ఉంటాయి, ఇక్కడ ఆల్ ఇంటిజర్స్ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ఎ దిన్ సబ్సెట్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఎ గ్రూప్, కాబట్టి సబ్ గ్రూప్. ఓకే, నౌ వీ ఫైండ్ ద cosets. Cosets ఫైండ్ చేద్దాం, ఓకేనా? రైట్, 0 బిలాంగ్స్ టు g. వాట్ ఈస్ g? g ఈజ్ ఈక్వల్ z ఆర్ సింప్లీ 0 బిలాంగ్స్ టు z. దట్ ఎంప్లాయిస్ 0 ప్లస్ 2z ఆర్ h అనుకుందాం. 0 ప్లస్ h ఫైండ్ చేద్దాం. ఓకే, రైట్, 0 ప్లస్ h, 0 ప్లస్ -6 అంటే ఏమవుతుంది? -6, 0 ప్లస్ -4, -4, 0 ప్లస్ -2, -2, 0 ప్లస్ 0, 0, 0 ప్లస్ 2, 2, 0 ప్లస్ 4, 4, 0 ప్లస్ 6, 6. Again we will get h, that is 0 plus h is equal to h, because 0 is identity. 0 plus h is equal to h. h is equal to h, identity, right? Again now 1 belongs to z. What is 1 plus h? Right? Now 1 తో h లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి 1 యాడ్ చేయాలి. ఓకే, h అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ 2z ని మనం ఏమనుకున్నాం? h అనుకున్నాం సింపుల్ గా. సో h అంటే ఇదే. కాబట్టి 1 తో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేయండి. డాట్ 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 1 ప్లస్ -6 అంటే -5, 1 ప్లస్ -4, -3, 1 ప్లస్ -2, -1, 1 ప్లస్ 0, 1, 1 ప్లస్ 2, 3, 1 ప్లస్ 4, 5, 1 ప్లస్ 6, 7 and so on. Right? This is another coset. Okay, right. Let 2 belongs to z. That implies 2 plus h. 2 plus h అనే cosets ఫైండ్ చేద్దాం. Right? This is h adding 2. Okay. సో దీని ముందు ఏముంటుంది? -8 ఉంటుంది. 2 ప్లస్ -8, దట్ ఈస్ -6, 2 ప్లస్ -6, -4, 2 ప్లస్ -2, 2 ప్లస్ -4, -2, 2 ప్లస్ -2, 0, 2 ప్లస్ 2, 2 ప్లస్ 0, 2, 2 ప్లస్ 2, 4, 2 ప్లస్ 4, 8 and so on. 2 ప్లస్ 3, no, 2 plus 0, 2, 2 plus 2, 4, 2 plus 4, 6 and so on. Okay, again we will get set of all even integers. Okay na, 2 plus h చేస్తుంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి? set of all even integers వస్తుంది. అంటే again h వచ్చింది మనకు మళ్ళీ. చూడండి ఒకసారి, ఈ రెండు సేమ్ కదా, -6, -4, -2, 0, 2, 4, 6 and so on. Therefore 0 plus h is equal to 2 plus h. Okay, right. Again 3 belongs to z implies 3 plus h is equal to, what happens? h అంటే ఇదే, దానికి 3 యాడ్ చేద్దాం. 3 plus -8, -5, 3 plus -6, -3, 3 plus -4, -1, 3 plus -2, 1, 3 plus 0, 3, 3 plus 2, 5, 3 plus 4, 7 and so on. Right? ఒకసారి చూడండి, -5, -3, -1, 1, 3, 5, 7 and so on.
ఇక్కడ 1 ప్లస్ హెచ్ అంటే ఇది వచ్చింది. అలాగే 3 ప్లస్ హెచ్ కూడా ఏమొచ్చింది చూడండి, సేమ్ -5 -3 -1 1 3 5 7 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ 1 ప్లస్ హెచ్ వాల్యూ ఎంత ఉందో 3 ప్లస్ హెచ్ వాల్యూ కూడా సేమ్ వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా కాసెట్సే, ఇవన్నీ కూడా లెఫ్ట్ కాసెట్సే. బట్ డిస్టింక్ట్ చూస్తే కనుక ఈ వాల్యూ రెండు సేమ్ అయిపోయినాయి. అంటే ఈ రెండు కాసెట్స్ కూడా సేమ్. అంటే ఏమైంది ఇక్కడ 0 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ హెచ్ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 1 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 3 ప్లస్ హెచ్ అయింది. ఓకే, అలాగే మనం ఫైండ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ 4 ప్లస్ హెచ్ ప్లస్ 4 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్. అంటే 0 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ హెచ్ 6 ప్లస్ హెచ్. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే ఆ కొసెట్స్ ఫైండ్ చేస్తే అన్ని కూడా ఈక్వల్ అయిపోతాయి. ఓకే, అలాగే 1 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ హెచ్ అండ్ సో ఆన్. ఓకే, ఇవన్నీ కూడా సేమ్ అవుతాయి. అంటే ఇక్కడ డిస్టింక్ట్ చూసుకుంటే డిస్టింక్ట్ లెఫ్ట్ కొసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 ఆర్ ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఎందుకంటే డిస్టింక్ట్ మాత్రం రెండే. ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ ఫైవ్ చేస్తాం, బట్ ఏముంది అన్ని కూడా ఈక్వల్ అయిపోతున్నాయి. 0 ప్లస్ హెచ్ 2 ప్లస్ హెచ్ అండ్ 4 ప్లస్ హెచ్ 6 ప్లస్ హెచ్ ఇవన్నీ కూడా సేమ్ ఈక్వల్ టు హెచ్ అయిపోతున్నాయి. ఓకే, అలాగే 1 ప్లస్ హెచ్ 3 ప్లస్ హెచ్ 5 ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ అవన్నీ కూడా ఈక్వల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటే కనుక ఏమవుతుంది, ఓన్లీ 2 లెఫ్ట్ కాన్సెప్ట్స్ అవుతాయి. అలాగే సేమ్ జెడ్ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్. ఇట్స్ నాట్ ఇది గ్రూపే కాదు, ఎబిలియన్ కూడా ఎబిలియన్ గ్రూప్. కాబట్టి ఎబిలియన్ గ్రూప్ ఏమవుతుంది, లెఫ్ట్ కాసెట్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ కాసెట్స్. లెఫ్ట్ కాసెట్స్ రైట్ కాసెట్స్ రెండు కూడా సేమ్. అంటే 0 ప్లస్ హెచ్ అన్న హెచ్ ప్లస్ 0 అన్న సేమ్. ఓకే, దట్ మీన్స్ 0 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 0. అలాగే 2 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 2. అట్లా లెఫ్ట్ కాసెట్స్ రైట్ కాసెట్స్ అన్ని కూడా సేమ్ అయిపోతాయి, బికాస్ ఇట్ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సింపుల్గా మనకి మల్టిప్లికేటివ్లో మీకు కాసెట్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఇన్ఫినిట్ సెట్ అండ్ ఎడిటివ్ గ్రూప్లో చెప్పాను. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. Example 3. 2 examples are but next example 3. Let Z6 comma plus 6 is a group. Okay, Z6 comma plus 6 it's a integer modulo 6. Integer modulo 6 is a group, already proved in previous classes. Right, let H is equal to set of 0 and 3 is a subgroup of Z6. Right, okay, this is a finite set. ఇది సబ్ గ్రూప్ అవుతుందా లేదో చెప్పాలంటే ఈజీ, వెరీ ఈజీ. జస్ట్ ఒక క్లాజర్ ప్రాపర్టీ ఒక్కటే సాటిస్ఫై అయితే దెన్ ఇట్ ఈస్ ఏ సబ్ గ్రూప్. మనం ఒక థియరం ప్రూవ్ చేసాం. ఏంటిది, ఇఫ్ హెచ్ ఈస్ ఏ ఫైనైట్ కాంప్లెక్స్ ఆఫ్ గ్రూప్ జీ, హెచ్ అనేది ఏమో